హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీడియోస్, బల్గా హెల్త్ వీడియోస్. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు బల్గా వీడియోస్లో నేను మన హెల్తీ లైఫ్ని ఎలా మెయింటైన్ చేయాలి, మనం హెల్తీగా ఎలా ఉండాలి అనే దానికోసం చాలా వీడియోలు చేశాను. మనకు కావాల్సినవి ఏంటి? హెల్త్ ముఖ్యము, వెల్త్ కూడా ముఖ్యమే. ఎందుకంటే మన బతకడానికి వెల్త్ కూడా ఉండాలి, అంటే డబ్బులు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఈ రెండింటితో సమానంగా హ్యాపీనెస్ కూడా ఉండాలి. ఈ మూడు కూడా ఉండాలి అంటే మనం ఏమేమి చేయాలంటే విషయాలన్నింటినీ ఈ బల్గా వీడియోస్లో నేను ఎప్పటికప్పుడు మీకు వీక్లీ, ఇంతకుముందు వీకెండ్ వీడియోస్ చేస్తూ అందించేవాడిని. ఇప్పుడు అప్పుడప్పుడుగా మధ్యలో ఒక వారం తర్వాత ఒక వారానికి 2 వారాలకి ఇలా చేస్తున్నాను, కొంచెం బిజీగా ఉండబట్టి. నేను ఏంటంటే ఈ బల్గా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ వాళ్ళు మీకు నోటిఫికేషన్స్ పంపిస్తారు. అది లేటెస్ట్ ఇందులో నేను పెయిడ్ కోర్సులు తీసుకుంటున్నాను, ఆన్లైన్ పెయిడ్ కోర్సులు తీసుకొని మీకు అందిస్తున్నాను లేటెస్ట్ నాలెడ్జ్ని. అదేవిధంగా మీకు తెలుసు కదా, మా అబ్బాయి కూడా ఎండి చేస్తున్నాడు జనరల్ మెడిసిన్లో, డాక్టర్. కాబట్టి నేను హెల్త్ ట్రైనింగ్, నేచురోపతి ట్రైనింగ్లు చాలా తీసుకుంటున్నాను. మావాడు జనరల్ మెడిసిన్లో మా అబ్బాయి చేస్తున్నాడు. ఇవన్నిటిని క్రోడీకరించి, అనేకమైనటువంటి ఆన్లైన్ స్టడీస్ని ఇవన్నీ క్రోడీకరించి మీకు ఈ నాలెడ్జ్ని అందిస్తున్నాను. ఈ నెల ఫిబ్రవరి లాస్ట్ డే అంటే 28th కానీ 29th కానీ రేర్ డిసీజ్ డే అని చెప్పి కండక్ట్ చేస్తున్నారు. ఇది యూరోపియన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు 2008లో. యూరోపియన్స్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డిసీజెస్ని మొత్తం ఏవైతే రేర్ డిసీజెస్ వస్తున్నాయో, చాలా రేర్ డిసీజెస్ ఉన్నాయి, ఆ రేర్ డిసీజెస్ రాకుండా ఉండటానికి అవేర్నెస్ కల్పించడం కోసం 2008లో ఈ యొక్క రేర్ డిసీజెస్ డే అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రేర్ డిసీజ్ డే అంటే యూరోపియన్ రేర్ డిసీజ్ డే ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచం మొత్తం దాని తాలూకా ఈ యొక్క రేర్ డిసీజ్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ యొక్క రేర్ డిసీజ్ డే అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందులో నేను దీనికోసం ఇన్ డెప్త్గా నేను 28th 29th ఫిబ్రవరి నేను మీకు ఈ 2025 తాలూకా ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి, ఈ రేర్ డిసీజెస్ తాలూకా దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఈ నెల 28 కనుక 28న మీకు ఆ వీడియోని ప్రొవైడ్ చేస్తాను. దానికోసం కొన్ని క్లూస్ ఇస్తాను. అది ఇస్తూ నేను హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్న దానికోసం నేను చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత దానికోసం నేను 28th ఆఫ్ దిస్ మంత్ అంటే ఫిబ్రవరి 28th నేను రేర్ డిసీజ్ డే కోసం చెప్తాను. హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే మీకు తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అని చెప్తుంది. అంటే మనం సోషల్గాను ఫిజికల్గా ఉంటే సరిపోదు, సోషల్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. తర్వాత మెంటల్గా మనం మైండ్ పరంగా కూడా ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా, పీస్ఫుల్ మైండ్తో, పాజిటివ్ లైఫ్ తోటి మనం ఉంటే, మన సోషల్ కూడా మన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటే అదే మెయిన్ హెల్త్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అదేవిధంగా మన నేచురోపతి ఏం చెప్తుందంటే, నేచురోపతి ట్రైనింగ్ కోసం నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను. అది నేచురోపతి ఏం చెప్తుందంటే, హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అని చెప్తూ ఫైనాన్షియల్, స్పిరిచువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వెల్బీయింగ్ అని చెప్తుంది. నేచురోపతి ఏం చెప్తుంది? హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఫిజికల్, సోషల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, మెంటల్, ఎన్విరాన్మెంటల్ వెల్బీయింగ్ అని చెప్తుంది. అదేవిధంగా అసలు డిసీజెస్ అంటే ఏంటి అని దానికోసం మనం చూసుకుంటే, డిసీజెస్ అంటే ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్. అసలు ఈ డిసీజ్ రావడానికి గల కారణం ఏంటి అంటే, డిసీజ్ అంటే జబ్బులు రావడానికి గల కారణం ఏంటి అంటే, మనకి యాజ్ పర్ నేచురోపతి తాలూకా డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, వైలెన్స్ ఆఫ్ నేచర్స్ లా. మనం నేచర్కి విరుద్ధంగా, నేచర్ కంటే ప్రకృతికి విరుద్ధంగా మనం జీవిస్తే మనకు డిసీజెస్ వస్తాయి. అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం నడవకూడదు.
అంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈ వడిన ఆహారాలు కట్టను, ఈ యొక్క పళ్ళు, కాయగూరలు ఇలాంటివన్నీ, ముఖ్యంగా పళ్ళు, విత్తనాలు ఇలాంటివన్నీ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అని అంటే, ఈ వండే వాటికంటూ ఈ వీటిలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి పళ్ళల్లో. అలాగే ఎక్కువగా మనం ఈ మాంసాహారాలు ఇటుకంటూ కాయగూరలు, తర్వాత ఆకుకూరలు ఇలాంటివి తింటే ఈ డిసీజెస్ కూడాను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి నేచర్ ఏ విధంగా ఇస్తుంది అండ్ నేచర్స్ లాని మనం ఎప్పుడు కూడా వైలేట్ చేయకూడదు. తర్వాత ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ కోసం కూడాను నేను చెప్తాను సపరేట్గా. ఇది నేచురల్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు సిక్నెస్ more time you are get more bolder. If it's more times, it more not be caused, because immunity may decrease. అది ఇమ్యూనిటీ డిక్రీజ్ అయితే మనకి ఈ డిసీజెస్ కూడా వస్తాయి. ఇమ్యూనిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇమ్యూనిటీ కోసం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే విటమిన్ సి లెమన్లోను, అంటే నిమ్మకాయల్లోను, ఉసిరిలోను ఇలా ఉంటాయి. ఉసిరి ఆరోగ్యశ్రీ అంటారు. ఇలాంటివి తింటుండాలన్నమాట నేచురల్గా. విటమిన్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేవి. ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇక విటమిన్ సి, తర్వాత విటమిన్స్ కోసం నేను సపరేట్గా చేశాను ఏబిసిడి ఈకే అని చెప్పి. ఏబిసిడిలోన మీకు ఇక బిసి అనే విటమిన్స్ ఏంటంటే అవి వాటర్లో సాల్యుబుల్, అంటే వాటర్లో కరుగుతాయి. ఏ డి ఈ కే అనేటటువంటి వాటర్లో కరగాలి, ఫ్యాట్ సాల్యుబుల్. కాబట్టి మనం అవి ఇప్పుడు ఇంటేక్ మనం తీసుకున్నాం అనుకోండి, బీసీ తీసుకుంటే పర్వాలేదు, ఏదో వాటర్ అంటే యూరిన్ ద్వారా ఇలా బయటకు వచ్చేది ఎక్కువైనా సరే. కానీ ఇవి ఎక్కువైతే ఏడి ఈకే అని ఎక్కువైతే బాడీలో నుండి మళ్ళీ లోపల బయటకు రావడం కష్టం కనుక అవి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటాయి కనుక మనం ఏవైనా ఈ యొక్క టాబ్లెట్స్ వాటికి బదులు ఈ నేచురల్ సోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి డిసీజెస్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత 4 ways to స్ట్రెంగ్త్ గ్లాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. అదేంటంటే గుడ్ విటమిన్స్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి. ఏ విటమిన్స్ ఏ మినరల్స్ అంటే దానికోసం సపరేట్గా నేను వీడియో చేశాను, అది చూడండి. తర్వాత డిసీజెస్లో కూడాను రకరకాలు ఉన్నాయి. డీజనరేటివ్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, తర్వాత ఇలా ఉన్నాయి. తర్వాత అంటే మనం ఈ యొక్క మనం ఏం చేయాలి అంటే ఫుడ్ నేచురల్ ఫుడ్ అంటే ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, లీఫ్ అంటే ఆకుకూరలు వీటిలో ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఏంటి? యాంటీ ఏజింగ్ అంటే ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఈ, జింక్, తర్వాత ఇవన్నీ ఏంటంటే ఉసిరి, లెమన్, బాదాము వీటన్నిటిలో ఉంటుంది అనమాట. తర్వాత బ్రెయిన్ హెల్త్కి వాల్నట్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అది వాల్నట్స్ అంటే కింగ్ ఆఫ్ ఆల్ నట్స్ అనమాట. అలాగే ఈ యొక్క మెమరీకి ఏంటి B12 ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత మనకి డి విటమిన్ అంటే మన కాల్షియం అబ్సార్ప్షన్కి ప్లస్ ఎముకల్ డిసీజెస్ ఇవి రాకుండా వీటి పనికి వస్తుంది అనమాట. డి విటమిన్ మనకు కావాలంటే మీ ఎండలో కాసేపు ఉంటే ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ఉంటే మనకు డి విటమిన్ వస్తుంది అనమాట. కాల్షియం ఫుడ్స్ తీసుకోవాలి. నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది, తోటకూరలో కూడా కాల్షియం ఉంటుంది. ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇటువంటి నడుస్తున్నప్పుడు కొంచెం బోన్స్ ఇవి అరుగుతున్నప్పుడు మనకి కాల్షియం అందిస్తుంటాయి. ఒక బ్లడ్లో కొంచెం కాల్షియం కరుగుతున్నా మనం చేస్తున్నప్పుడు ఈ కాల్షియం అందిస్తుంటారు ప్రతిరోజు. అందించాలంటే కాల్షియం అంటే నేచురల్గా దీనిగా తీసుకోవచ్చు. ఈ యొక్క నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది, నువ్వుండలు ఇలాంటివి తీసుకోవచ్చు. ఆకుకూరలు, తోటకూర ఇలాంటివి తీసుకున్నా సరే కాల్షియం బాగానే ఉంటుంది. తర్వాత ఏంటి హైకి ఏంటంటే క్యారెట్ ఇలాంటివి తీసుకుంటే హై ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు రేర్ డిసీజెస్ అని చెప్పాను కదా. రేర్ డిసీజెస్ తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి? రేర్ డిసీజ్ తాలూకా టు రైజ్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్ ఆఫ్ రేర్ డిసీజెస్. అంటే మనము ఈ యొక్క రేర్ డిసీజెస్ని ఎలాగ అవాయిడ్ చేసుకోవాలి, ఎలాగ వాళ్ళు ప్రివెంట్ చేసుకోవాలి అంటే అవేర్నెస్ కోసం
ఈ యొక్క యూరోపియన్స్ వాళ్ళు అంటే EURORDIS అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఇది ఇప్పుడు 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే యూరోపియన్ రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ అనమాట. తర్వాత దీన్ని అసలు మనకి రేర్ డిసీజెస్ అంటే ఒక 4 చెప్తాను నేను. ఏంటంటే రేర్ డిసీజెస్ ఇప్పుడు ఈడిఎస్ అని ఒక డిసీజ్ ఉంది. అంటే ఎలర్స్ డెన్లోస్ సిండ్రోమ్ అని ఈడిఎస్ అని. ఎలర్ డెన్లోస్ సిండ్రోమ్ ఈడిఎస్ అండ్ సిక్ సెల్ డిసీజ్. తర్వాత మీ చాలా మంది లేడీస్లో వస్తుంది సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తుంటాయి. అలాంటివి అవి అన్ని రేర్ డిసీజెస్. అవన్నీ ఎలా క్యూర్ చేసుకోవాలి, రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని దానికోసం అవేర్నెస్ కల్పించడం కోసం ఇది ఒక రేర్ డిసీజ్ డే అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి లాస్ట్ డే అనమాట. 28th కానీ 29th కానీ. డిసీజెస్ ఇంకేంటి, ఇంకో డిసీజ్ ఏంటంటే డిఎండి అంటే డచన్ మస్కులర్ డిస్ట్రోఫీ అది ఒకటి ఉంది. ఎంపోలియా అనేది ఒక డిసీజ్ ఉంది. అంటే ఇలా కాకుండా డిమెన్సియా ఇవి ఏంటంటే కొంచెం క్యూర్ కొంచెం కష్టమైనది. ఇది డిమెన్సియా, అల్జీమర్స్, ఈ తర్వాత స్ట్రోక్, న్యూరలాజికల్ డిసీజెస్ ఇలాంటివన్నీ కొంచెం క్యూర్ అవ్వడం కష్టం. చాలా అంటే న్యూరాలజిస్ట్ మంచి నరాల డిసీజ్ అనమాట. అవి రాకుండా స్ట్రోకులు రాకుండా. స్ట్రోకులు వస్తే చాలా ప్రమాదకరం. ఏ వచ్చినా ప్రమాదకరమే. స్ట్రోకులు వస్తే ఒకసారి పెరాలసిస్లో వచ్చేస్తాయి. ఒకసారి పెరాలసిస్ అంటే అవయవాలు పనిచేయకుండా, పక్షవాతాలు తెలుగులో. దీని మెయిన్ కారణాలు ఏంటంటే ఈ యొక్క రేర్ డిసీజ్ కారణాలు మెనీ జెనెటిక్ ఇన్ ఆరిజిన్ అంటే జెనెటిక్ కాజెస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ రావటం వల్ల కూడాను ఈ యొక్క రేర్ డిసీజెస్ వస్తుంటాయి. కొందరు ఏంటంటే మనము ఫ్రస్ట్రేషను, ఈ యొక్క యాంగ్జైటీ, అది ముఖ్యంగా స్ట్రెస్ అండి. స్ట్రెస్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే అందుకనే ఈ మన WHO ఏం చేసింది, హెల్త్ ఆర్గనైజేషను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను మెంటల్ కూడా పీస్ఫుల్గా ఉండాలని. మెంటల్గా పీస్ఫుల్ లేకపోతే ఏవో ఆలోచిస్తూ నెగిటివ్గా ఇవో చేస్తూ మన మైండ్ నెగిటివ్గా చేసుకుంటే అదేంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ని మనం ప్రివెంట్ చేయాలి. స్ట్రెస్ హార్మోన్స్ రాకుండా హ్యాపీ హార్మోన్స్ వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి. హ్యాపీ హార్మోన్స్ ఏంటి, డోస్ అంటే మీకు తెలుసు కదా, DOSE. డి అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరోటోనిన్, ఈ అంటే ఎండార్ఫిన్. ఈ యొక్క హార్మోన్స్ మనలో ఉత్పత్తి అయినట్లుగా మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్స్ మనము రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మెంటల్గా మనకు పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఈ యొక్క విషయాలన్నింటినీ మనం పాటించాలన్నమాట. ఇప్పుడు సపోజ్ పంప్కిన్స్ అంటే గుమ్మడి గింజలు తీసుకున్నాం అనుకోండి, ఈ మనకి మైండ్ చక్కగా రోబోలా పనిచేస్తుంది అనమాట. గుమ్మడి గింజలు అంటే రాత్రిపూట నానబెట్టి తెల్లారి తింటే. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో విటమిన్ E ఉంటుంది. విటమిన్ E వలన ఏంటంటే మనకి యవ్వనం పెరుగుతుంది అనమాట. తర్వాత స్కిన్ మంచిగా వస్తుంది అనమాట. సో స్కిన్ డిసీజ్ రాకుండా అది ఈ యొక్క సన్ఫ్లవర్ సీడ్స్. అదేవిధంగా మనం ఒక సీడ్స్ తలక ఉన్న బాదం తీసుకుంటే జుట్టు బాగా వస్తుంది, క్యాన్సర్లు రావు, అలాంటివన్నీ. తర్వాత వీటన్నిటి కోసం నేను సపరేట్గా చెప్పాను. నేను ఓన్లీ ఇంట్రొడక్షన్లాగా చెప్తున్నాను. నేను ఇది ఒక గంటలాగా అయిపోతుంది, అందుకని నేను ఒక 10 నిమిషాలతో క్లోజ్ చేస్తున్నాను. మీరు ప్రతి రోజు కనీసం మీకు సండే అయినా సరే ఈ బలగా వీడియోస్ని వాచ్ చేస్తున్నాడు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బలగా వీడియోస్ అని. అందులో మీకు లేటెస్ట్ వీడియోస్ వస్తాను. ఆరోగ్యము, ఆనందము, తర్వాత ఆరోగ్యము, ఆనందము, ఆదాయము ఎలా రావాలి అన్నిటి కోసం నేను వీడియోలు చేస్తుంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే బలగా వీడియోస్ని వాచ్ చేస్తుండే. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.